ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఆహారం అవసరం. అది అన్నమే కాదు, ప్రతి జీవి ఏదో ఒక రూపంలో ఆహారం తీసుకుంటుంది. ఇక మనుషులైతే ఆహారం అంటే అన్నం అని అంటారు. అలాంటి అన్నాన్ని సకల జీవరాశులకు అందించే దేవత అన్నపూర్ణాదేవి. పార్వతీదేవినే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి కృప ఉంటే ఎప్పుడూ ఆహారానికి లోటు ఉండదని చెబుతారు. మార్గశిర మాస పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవి ఆవిర్భవించిందని అంటారు. డిసెంబర్ నెల 4వ తేదీన మార్గశిర పౌర్ణమి వచ్చింది. ఈ సందర్భంగా అన్నపూర్ణాదేవి ఆవిర్భావం గురించి, దీని వెనుక ఉన్న పురాణ కథనం గురించి తెలుసుకుంటే, శివ పార్వతుల కథ. పురాణ కథనం ప్రకారం శివుడు ఒకసారి పార్వతీదేవితో ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక భ్రమ అని, ఆహారం ఇందుకు మినహాయింపు కాదని చెబుతాడు. ఆహారానికి ప్రాధాన్యత లేదని అంటాడు. ప్రపంచంలో సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే ఆ అమ్మవారు ఆహారాన్ని అవమానించారని భావించి అలిగి తన స్థానం నుండి తప్పుకొని కాశీ నగరానికి వచ్చేస్తుంది. అమ్మవారు కాశీని చేరగానే సకల ప్రాణులకు ఆహారం కరువవుతుంది. ప్రాణులన్నీ ఆకలితో అలమటించిపోతాయి. అది చూసి పరమేశ్వరుడు తన అభిప్రాయం తప్పని తెలుసుకొని కాశీ నగరానికి వచ్చి అమ్మవారినే ఆహారాన్ని భిక్షగా అడుగుతాడు. అప్పుడు అమ్మవారు పరమేశ్వరుడికి భిక్ష పాత్రలో ఆహారాన్ని భిక్షగా వేసింది. ఈ సంఘటన తర్వాత తిరిగి ప్రాణులకు ఆహారం లభించిందని చెబుతారు. మనిషి శరీరం ఉనికిలో ఉండాలంటే ఆహారం చాలా కీలకమైనది. ఈ విషయాన్ని శివుడు అనుభవం ద్వారా అర్థం చేసుకున్నాడు. అమ్మవారు శివుడికి అన్నాన్ని దానం చేయడం వల్ల అన్నపూర్ణాదేవిగా పిలువబడింది. అంతేకాదు, కాశీ క్షేత్రంలో పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడుగా పిలువబడితే అమ్మవారు అన్నపూర్ణాదేవిగా పూజలు అందుకుంటోంది. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా మారిన రోజు మార్గశిర పౌర్ణమి రోజు. అందుకే ప్రతి ఏడాది మార్గశిర పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవి జయంతిగా జరుపుకుంటారు. అన్నపూర్ణ జయంతి రోజు పేదలకు, ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని దానం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది. అలాగే పశువులకు, పక్షులకు, మూగ జీవులకు ఆహారం పెట్టడం వల్ల కూడా అమ్మవారు సంతృప్తి చెందుతుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టకాలంలో అయినా ఆహారానికి లోటుండదు.